రేపే ఎంతో శక్తివంతమైన పుష్యమి కార్తె కర్కాటక రాశి వారికి ఊహించని మార్పులు జరగబోతూ ఉన్నాయి. చీ అన్నవారే వీరి కాళ్ళు మొక్కుతారు. రేపటి నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితం ఇటువంటి ఊహించని విధంగా మారబోతోంది. వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3 4 పాదములు మరియు ఆశ్లేష 1, 2, 3 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు అధికంగా ఉంటాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. ఇది నీళ్లలో అట్టడుగును ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను మార్పులు జరగబోతూ ఉన్నాయి. వీరి జీవితం అసలు ఇప్పటి వరకు కూడా వీరు ఊహించని విధంగా మారబోతూ ఉంది. విజయావకాశాలు పెరుగుతాయి. శత్రువులపైన మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ నామస్మరణ మంచిది. ప్రారంభించిన పనులను సులువుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. మంచి ఫలితం మీకు లభిస్తుంది. కీలకమైన విషయాలలో పెద్దలను కరుస్తారు. మీ పనితీరుతో అందరినీ కూడా కట్టుకుంటారు. ప్రారంభించిన పనులలో ముందుకు వెళ్తారు. ఆర్థిక విషయాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. మీకు ముఖ్యంగా ఈ వారాంతంలో చాలా మేలు జరుగుతుంది. చాలా శుభ ఫలితాలను చూస్తారు. ఈశ్వర ఆరాధన శుభప్రదమైన ఫలితాలను అయితే మీకు అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. రేపటి నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, అసలు రేపటి నుండి కర్కాటక రాశి వారికి ఏ విధంగా అద్భుతమైనటువంటి అవకాశాలు అనేవి కలిసి రాబోతూ ఉన్నాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో శని ప్రభావం కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి ముందుగా మనం తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వారి యొక్క వ్యాపార ఒప్పందాల కారణంగా మరియు వ్యాపారం పెరగడం కారణంగా కూడా వీరి యొక్క ఆదాయం అనేది పెరుగుతుంది. దాని వలన గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ తిరిగి వీరు తీరుస్తారు. ఈ ఆలోచనలు మీ యొక్క సృజనాత్మకత కారణంగా ఈ సమయంలో వ్యాపారంలో మరింత ముందడుగు వేస్తారు. మీరు ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న ప్రదేశంతో పాటు కొత్త ప్రదేశాలలో వ్యాపారం ఆరంభం చేస్తారు. ఈ సమయంలో తరచుగా ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే కొత్త ప్రాంతాలలో వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దండి. కొన్నిసార్లు మీరు అటువంటి వ్యక్తుల కారణంగా మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సంవత్సరం అంతా శని అష్టమ స్థానంలో సంచరిస్తాడు కనుక మీరు వ్యాపార లావాదేవీలలో మరియు వ్యాపార ఒప్పందాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవడం మంచిది. తప్పుడు పత్రాలు కానీ తప్పుడు వ్యక్తుల కారణంగా కానీ మీ పేరు చెడిపోవడమే కాకుండా నష్టాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒప్పందాలు చేసుకునే ముందుగా అన్ని విషయాల గురించి కూడా గమనించినట్లయితే మీరు అవసరమైతే అనుభవజ్ఞుల లేదా శ్రేయోభిలాషుల యొక్క సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం మీకు ఎంతగానో మేలు చేస్తుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు చాలా ఓపికకు పట్టి ఉంటారు. ఎంత కష్టపడైనప్పటికీ కూడా సరైన గుర్తింపు రాలేదు అంటే కానీ మీకు కావలసినదైతే మీరు చేయగలుగుతారు. మీ యొక్క నిబద్ధతను పరీక్షించే సంఘటనలు జరిగే అవకాశాలు కూడా ఈ సమయంలో ఉంటాయి. వీలైనంత వరకు మీరు మీ యొక్క పనిని నిజాయితీగా పూర్తి చేస్తే మీకు వచ్చే సమస్యల నుండి బయటపడతారు. దీని కారణంగా మిమ్మల్ని అవమానపరచాలని లేదా ఇబ్బందులు పాలు చేయాలని కూడా చూసేవారు ఈ సమయంలో వెనక్కి తగ్గుతారు. ఈ సమయంలో ఆదాయం కూడా సామాన్యంగానే ఉంటుందండి. గురువు గోచారం ఈ సమయంలో అనుకూలంగా మారడంతో వృత్తి వ్యాపార అభివృద్ధికి సాధ్యపడుతుంది. గత సంవత్సర కాలంగా కూడా మీరు పడుతున్న కష్టాల నుండి విముక్తి కూడా మీరు పొందుతారు. మీకు అనుకున్న పదోన్నతి కానీ లేదా అనుకున్న ప్రదేశానికి మారడం కానీ జరుగుతుంది. గతంలో మీకు చెడు చేయాలి అని అనుకునేవారు ఇప్పుడు మీ యొక్క సాయం కోరి వస్తారు. పదవిలో
అభివృద్ధి కారణంగా ఆర్థిక స్థితి కూడా మీకు అయితే మెరుగుపడుతుందండి. పని ఒత్తిడి కూడా తగ్గుముఖం పడుతుంది. అయితే శని గోచరం సంవత్సరం అంతా కూడా అనుకూలంగా అయితే ఉండదు. కనుక కొన్నిసార్లు గతంలో చేసిన తప్పిదాలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మీ పై అధికారుల సహాయంతో ఇబ్బందుల నుండి మీరు కోలుకుంటారు. గురువు దృష్టి 5వ ఇంటిపైన ఉండడం చేత మీరు ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ మీరు పనిచేస్తున్న సంస్థ యొక్క అభివృద్ధికి దోహదం చేస్తాయండి. ఈ సమయంలో వచ్చే ఉద్యోగ అవకాశాలు విషయంలో జాగ్రత్తగా ఉండి తొందరపడకుండా సరైన దానిని ఎంచుకోండి. ముఖ్యంగా ఇతరుల ప్రమేయం అనేది లేకుండా మీ సొంత ఆలోచనలతో నిర్ణయం తీసుకోవడమే మేలు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది. మనం ఇప్పుడు పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అభద్రతా భావంతో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. వారికి ఏ విషయం పైన ఆసక్తి అనేది ఉండదు. వారి యొక్క మానసిక అభిప్రాయాలకు విలువ లేకుండా పోవడం జరగవచ్చు. ఇతరులతో ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం పైన విభేదిస్తూ ఉంటారు. సమాజం కోసం ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చేయాలి అనే ఆసక్తి కూడా వీరి మనసులో అధికంగానే కనిపిస్తుంది. కర్కాటక రాశి వారి విద్యలలో బాగా రాణిస్తారు. వీరికి విద్యా జ్ఞానం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా ఇట్టే గ్రహించే శక్తి ఉన్నవారు. కర్కాటక రాశికి చెందిన వారిలోని ప్రధానమైన బలహీనత అతిగా ఆందోళన చెందడం, అత్యంత ఆవేశాన్ని ప్రదర్శించడం. ఈ 2 గుణాల కారణంగా ముందు వెనుక ఆలోచించకుండా సత్వర నిర్ణయాలు అనేవి వీరు తీసుకుంటారు. క్షమాగుణం లేనివారుగా ఉండే వీరిలో పిరికితనం కూడా అధికంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలతో అస్థిరచిత్తమైనటువంటి మనసు కలవారుగా కూడా ఉంటారు. చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఉండడం చేత వీరి మనసు క్షణానికి కూడా ఇప్పుడు మారుతూ ఉంటుంది. ఈ చంచల స్వభావం కారణంగా ఇతరులు వీరిని అంతగా త్వరగా అయితే నమ్మలేరు. అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాల కారణంగా వీరు స్థిర చిత్తులుగా కూడా మారక తప్పదు. ఇక అప్పటి నుండి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది. కర్కాటక రాశికి చెందిన వారిపైన చంద్రగ్రహ ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా వీరికి సోమవారం కలిసి వచ్చే రోజుగా కనపడుతుందండి. ఈ రాశికి చెందినటువంటి వారికి భాగ్యశాలి రంగు తెలుపు. ఈ రంగు వస్త్రాలు ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందుతారు. ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకుంటే వీరికి మేలు జరుగుతుంది. మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాల్లో చెట్లను నాటి వాటిని సంరక్షించండి. అలాగే నలుపు రంగు మరియు బూడిద రంగు బట్టలు ధరించడం మానుకోండి. మరియు వికలాంగులకు ఆహారాన్ని అందించి మీకు తోచిన రీతిలో వారికి తగిన సహాయాన్ని చేయండి. ప్రతిరోజు ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కొరకు ఓం అనే ప్రణవ మంత్రాన్ని 5 నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి. పేదలకు, ఆలయ పూజారులకు సేవ చేస్తే మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.